ప్రగతికి కానీ, ఉన్నతికి కానీ, అభ్యున్నతికి కానీ ముఖ్యం యువత. అలాంటి యువత ఈ ధూమపానానికి బానిసలైపోయి ఫ్యూచర్‌లో లంగ్ క్యాన్సర్‌లని, రకరకాల వ్యాధులు రావటం, తొందరగా చనిపోవటం మనం టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం ఈ మధ్య. ఓరల్ క్యాన్సర్స్ రావటం అయితేనే, దానివల్ల టొబాకో వాడకం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రావట్లేదు. మోర్ ఓవర్ చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి. సో అందువల్ల మన నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ఈ ధూమపానాన్ని నిరోధించడానికి, ఫ్యూచర్లో ఆరోగ్యంగా యువత ఉండేదానికి, యువతే కాకుండా మిగతా అన్ని వయసుల వారు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఈ ధూమపాన నిషేధం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని గురించి, దాని ప్రాముఖ్యతను గురించి అన్ని రకాల వ్యక్తుల్లో, గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండే వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు.